సినిమా వాళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఐబొమ్మ రవి గురించి మాట్లాడుతున్నారు. ఐబొమ్మ రవి వల్ల కొన్ని వేల కోట్ల నష్టం కలిగింది సినిమా ఇండస్ట్రీకి. అతను అరెస్ట్ చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం ఊపిరి పీల్చుకుందని చెప్పి అన్నారు. నాకు అర్థం కావట్లేదు, ఐబొమ్మ రవి వల్ల కదా సినిమా ఇండస్ట్రీకి నష్టం జరిగింది, మీ వల్లే. నాకు అర్థం కావట్లేదు, ఒక సినిమాకి ఒక హీరోకి 100 కోట్ల నుంచి 200 కోట్లు ఇస్తున్నారు. ఏం చేస్తున్నారో నాకు అర్థం లేదు. 100 కోట్ల నుంచి 200 కోట్లు ఇస్తున్నారు. అంత కష్టం ఏం పడుతున్నారో నాకు అర్థం లేదు. వాళ్ళకేం వేల కోట్లు ఇచ్చేసేది, ఆ డబ్బులన్నీ వసూలు చేసేదానికి మా ఓట్ల మీద రుద్దేది. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు 1000 రూపాయల నుంచి 5000 దాకా టికెట్ పెంచేసేది. అరే నాకు అర్థం కాదు, ఒక పాప్కార్న్ 10 రూపాయలు ఉండేది, సినిమా హాల్కి వెళ్తే 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. టికెట్ 100 రూపాయలు టికెట్ 1000, 2000, 3000 పెంచుకున్నారు. ఆ డబ్బులన్నీ మా మీద లాగేది, మా దగ్గర వసూలు చేసేది. అదేమనంటే ఐబొమ్మ మీద నష్టం వచ్చేసిందని చెప్తున్నారు. సిగ్గుండాలో చెప్పాలి, నాకు అర్థం కలదు. మీ వల్ల నష్టం చేస్తుంది. ఏం కష్టం చేస్తున్నారా? ఒక సినిమా రిలీజ్ అయితే మా పోటాడు అభిమానంగా ఫ్లెక్సీ కడతాడు, టెంకాలు కొడతాడు, పూలమాల వేస్తాడు. ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ మీద